యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహం కాదనుకునివాడు నశింపచేయువానికి జతగాడు. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకునివాడు అది తప్పు కాదులే, నా తల్లిదండ్రులదే కదా, అది ఎలాగైనా నాదే కదా అనే ఆలోచనతో, లేక ఏమైనా బలహీనతలు, అలవాట్లు ఉంటే ఇక ఏ ఆలోచన లేక డబ్బు దొరికితే చాలు అన్నట్లు దోచుకుంటూ ఉంటారు. కానీ అటువంటి వారు నశింపచేయువానికి జతగాడు అని వాక్యం తెలుపుతోంది. నశింపచేయువాడు అపవాది, అంటే అపవాదికి స్నేహితుడు అవుతాడు. మన స్నేహితుడు యేసుప్రభువారుగా ఉండాలి, కానీ అపవాది కాదు. అతనితో స్నేహం చేస్తే ఆశీర్వాదాలు, రక్షణ రాకపోగా అతనితో పాటు నశించిపోయే ప్రమాదం ఉంది. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాజు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతనికి బీటెక్లో జాయిన్ అయ్యాక ఖరీదైన స్నేహితుల వల్ల కొన్ని అలవాట్లు ఏర్పడ్డాయి. తాగుడు, డ్రగ్స్, పబ్కి వెళ్ళటం లాంటి అలవాట్లు వచ్చాయి. వాటి కోసం తండ్రి ఇచ్చే పాకెట్ మనీ సరిపోక తండ్రి చూడనప్పుడు తండ్రి ప్యాకెట్లో నుండి డబ్బు దొంగిలించేవాడు, లేదా తల్లి పర్స్ నుండి దొంగిలించేవాడు. తల్లిదండ్రులు గమనించినా దండిస్తే మొండిగా మారి మరీ చెడిపోతాడేమో, లేక ఆవేశంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అనే భయంతో ఏమీ అనేవారు కాదు. తనే బుద్ధి తెచ్చుకుంటాడులే అని చూసి చూడనట్టు ఉండేవారు. రాజు అన్న అయిన రవికి వివాహం జరిగి తన భార్యతో వేరుగా ఉంటాడు. తమ్ముడు చేసే పనులన్నీ గ్రహించిన రవి తమ్ముడు ఇలా చెడిపోతున్నాడే అని బాధపడుతూ ఉండగా, అతని భార్య తల్లిదండ్రుల సొమ్మే కదా, అది తీసుకుంటే తప్పేముంది, మీరు కూడా మీ అమ్మగారి నగలు తీసుకుని రండి, మనం వాటిని అమ్మి వ్యాపారం చేద్దాం, ఈ ఉద్యోగంలో వచ్చే జీతం ఇంటి ఖర్చులకు కూడా సరిపోవటం లేదు అని అతన్ని ప్రేరేపించగా, అతను ఎవ్వరూ లేని సమయం చూసి తల్లి నగలను దొంగిలించి వాటిని అమ్మి వ్యాపారం మొదలుపెట్టాడు. నగలు లేకపోవడం గ్రహించిన తల్లి రాజే దొంగిలించాడని అనుకుని ఎవరికీ చెప్పుకోలేక, కుమారుణ్ణి దండించలేక, భర్తకు కూడా చెప్పక తనలో తాను కుమిలిపోసాగింది. ఇలా కొన్ని రోజులకు రవి వ్యాపారం దివాలా తీసింది. దాన్ని నమ్ముకుని జాబ్ వదిలేశాడు. దాంతో జరుగుబాటు లేక తల్లిదండ్రుల దగ్గరికే వచ్చారు. రాజు ప్లేస్మెంట్లో ఏ జాబ్ రాక ఖాళీగా ఇంట్లోనే ఉండసాగాడు. ఒకసారి వారికి సువార్త అందగా దేవుని ఎరిగిన వారు తాము చేసిన తప్పులు, పాపాలు గ్రహించుకుని తల్లిదండ్రుల వద్ద క్షమాపణ వేడుకుని క్రమంగా బాగా వృద్ధిలోనికి రాసాగారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తల్లిదండ్రుల మాటలు మనం నమ్ముకున్న మన తండ్రి ఉపదేశము వింటూ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే బుద్ధిగలవాడు, మంచివాడు అంటూ మంచి కీర్తి లభిస్తుంది. అలా కాకుండా మనం ఉపమానంలో తెలుసుకున్న రాజులాగా తుంటర్ల సహవాసం చేస్తే మన తల్లిదండ్రులకే కాక మన దేవాది దేవుడు పరమ తండ్రి అయిన యేసుప్రభు వారికి కూడా అపకీర్తి తెచ్చిన వారం అవుతాం. కాబట్టి ముఖ్యంగా స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మంచి స్నేహితులు ఉంటే మన కీర్తి ఇనుమడిస్తుంది. కాబట్టి స్నేహితుల విషయంలో తల్లిదండ్రుల సొమ్ము మాదే కదా అని దాన్ని దొంగిలించే విషయంలో వచ్చే నష్టాలను, కష్టాలను, శాపాలను మనం గ్రహించుకుని అపవాదికి జతగాడుగా ఉండక యేసుప్రభు వారికి స్నేహితులుగా ఉంటూ మనం ఆశీర్వదింపబడుతూ అందరికీ ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. ఈరోజు మీరు తల్లిదండ్రుల సొమ్ము దొంగిలించడం తప్పు,
దానివల్ల మీ స్నేహం కాకుండా అపవాదికి స్నేహితులవుతారు అని హెచ్చరిస్తున్న తండ్రి, వందనాలయ్యా. మేము మీకు మంచి స్నేహితులుగా ఉంటూ మీకు మంచి కీర్తి తెచ్చే పిల్లలుగా ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించండి, దీవించండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటే వారిని క్షమించి ఆశీర్వదించండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధినిచ్చి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మెతుషేల జీవితానికి సంబంధించిన మరో గొప్ప మిస్టరీ అతని పేరులో దాగి ఉంది. దీని ప్రకారం మెతుషేల మరణం ద్వారా ఓ గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి. మన దేవుడు మాట తప్పని దేవుడు కదా. గొప్ప తీర్పునే మెతుషేల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు. అది ఎలాగో చూద్దాం.